Hi, good morning. ఈరోజు let us discuss about the jet fighter crisis that has been the news for a long time. రీసెంట్గా మీరు గమనించుంటే యలహంక బెంగళూరులో 16th ఎడిషన్ ఆయన ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఈజ్ ఆల్ అబౌట్ different countries of the world are going to come to Yelahanka and exhibit their great state of art డిఫెన్స్ స్ట్రాటజీస్ బోత్ ఫర్ మిలిటరీ అండ్ ఆల్సో ఫర్ సివిల్ పర్పస్. ఇదిలా జరుగుతున్నప్పుడు అద్భుతంగా ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా వాళ్ళకున్న క్యాపబిలిటీస్ టెక్నాలజీ తీసుకొచ్చి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. కాకపోతే రెండు జెట్ ఫైటర్స్ మాత్రం ప్రేక్షకుల యొక్క ఆకర్షణ బాగా గురి చేసింది. ఒకటి రష్యన్ సుఖాన్ ఫైటర్ 57 అండ్ F-35 ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఇదిలా జరుగుతున్నప్పుడు అంటే ఈ రెండు ఫైటర్స్ కూడా అసలు ఎందుకు పుట్టాయో కూడా వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. వీరిద్దరూ ఎప్పుడు కూడా ఒకే వేదిక మీద ఇప్పుడు కనిపించలేదు. అలాంటిది ఫస్ట్ టైం బెంగళూరులో జరిగిన ఎయిర్ ఇండియా ఎక్స్పోకి రావడం అనేది చాలా వినూత్నమైనది. మా దగ్గర ఉన్న హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇది అద్భుతంగా తన యొక్క టెక్నాలజీ క్రాఫ్ట్ని చూపడం జరిగింది. కానీ అందరి యొక్క దృష్టి మాత్రం ఇటే వెళ్ళింది. అలా వెళ్ళినప్పుడు కొందరు కామన్గా ఉన్న వాళ్ళందరూ కూడా వాటి యొక్క మాన్యూవరింగ్ చూసి ఆశ్చర్యపోయారు. కానీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఇండియన్ యొక్క జెట్ ఫైటర్ యొక్క క్యాపబిలిటీస్ని కంపేర్ చేస్తూ క్రియాత్మక విమర్శలు చేయడం మొదలెట్టారు. అండ్ దట్స్ హౌ హిందూ పేపర్ హ్యాస్ హైలైటెడ్ దిస్ న్యూస్. సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఆల్ అబౌట్? లెట్ us talk in detail. Jet fighter crisis. What is this jet fighter and why this is such an important? మీకు తెలిసే ఉంటుంది, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటికి మనం కలిపి డిఫెన్స్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇండియాలో మనకి టెక్నాలజీ మనం మాట్లాడుతుంటే స్ట్రాటజిక్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అని కేటగిరీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో ఒకటి స్ట్రాటజిక్ టెక్నాలజీ. ఈ స్ట్రాటజిక్ టెక్నాలజీలో న్యూక్లియర్, ఇస్రో మరియు డిఫెన్స్ ఈ మూడు కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్గా కనిపిస్తూ ఉంటాయి మనకి. అవి ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ పర్సనలీ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. మరి అలాంటి డిఫెన్స్ స్ట్రాటజీలో మనం మాట్లాడుతున్న ఎయిర్ ఫోర్స్ జెట్ ఫైటర్ అనేది చాలా వివరంతో కూడింది. కారణం ఏమిటి అంటే మీరు చూడండి, ఇండియా ఫాట్ మెనీ బ్యాటిల్స్ విత్ నేబరింగ్ కంట్రీస్. పాకిస్తాన్, వి ఫాట్ విత్ చైనా. కానీ ఇన్ని బ్యాటిల్స్ మనం మాట్లాడుతున్న 48, 61, యూ టాక్ అబౌట్ 65, 1999 కార్గిల్ వార్, ఇన్ని యుద్ధాలు మనం మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ అన్ని యుద్ధాలు కూడా కాంప్రమైజ్తోనే ఉండే ఎక్సెప్ట్ కార్గిల్ వార్ 1999. చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే దీని గల కారణం ఇండియా డిప్లాయిడ్ ఆల్ ద 3 ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్ అనేది కార్గిల్లో ఎంటర్ అయిందో దెన్ సక్సెస్ ఇస్ గ్రాంటెడ్. ఈ యొక్క స్ట్రాటజీని మనకి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పడడానికి మూల కారణం. మరి ఎయిర్ ఫోర్స్ యొక్క బ్యాక్ బోన్ ఏంటి అంటే జెట్ ఫైటర్స్. ఈ జెట్ ఫైటర్స్ క్రైస్ అనేది షుడ్ బి టేకెన్ ఇంటూ వెరీ సీరియస్ నోట్ ఇంటూ కన్సిడరేషన్. అది ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ స్ట్రగ్లింగ్ విత్ జెట్ ఫైటర్ క్రైసిస్ ఇస్ గోయింగ్ టు బి డిస్కస్ నౌ. ఏంటి ఛాలెంజెస్ అంటే నెంబర్ 1 ఇస్ వాట్ యూ గోయింగ్ టు కాల్ అ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్. వాట్ డూ యూ మీన్ బై డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్? మీరు గమనించండి, ఒక జెట్ ఫైటర్స్ యొక్క సమూహాన్ని, దాదాపు ఒక 18 నుంచి 24 ఒక సమూహాన్ని మనం స్క్వాడ్రన్ పిలుస్తాం. ఈ స్క్వాడ్రన్కి ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళని మనం వింగ్ కమాండర్ అని పిలుస్తాం. ఆ వింగ్ కమాండర్ యొక్క నెక్స్ట్ స్థాయి, తక్కువ స్థాయిలో మనం మాట్లాడేది స్క్వాడ్రన్ లీడర్, దాని కింద ఉండేది లెఫ్టినెంట్ ఫ్లైట్. సో ఈ పొజిషన్ మనం మాట్లాడుతుంటే నీకు జెట్ ఫైటర్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పాలంటే ఒక పదం వాడుతుంటాం, దాన్ని మనం స్క్వాడ్రన్ పిలుస్తూ ఉంటాం. What is surprise part is in India that the demand that we do for squadron and what we have supply is actually having a huge mismatch. Enta mismatch undi ante, see here, what our demand is 42 squadrons. Ante dadapu mana cheppalante closely touching almost 800 jet fighters ani cheppukovalsi untundi. But what we have currently is only 31, indicating there was a huge mismatch. Mari మీ బ్యాక్ బోన్ అంటే ఈ యొక్క జెట్ ఫైటర్ అనేది ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డిటరెన్స్. యుద్ధం కాదు, యుద్ధం జరగకుండా ఆపే క్యాపబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే స్క్వాడ్రన్స్ అనేవి మీ దగ్గర చాలా బల్కీగా అనిపిస్తుంటే మీ శత్రు దేశాలు ఎప్పుడు కూడా మిమ్మల్ని అటాక్ చేయడానికి చాలా ఆలోచిస్తూ ఉంటాయి. అండ్ దాట్ హ్యాస్ బీన్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్. ఉన్న దానికంటే తక్కువ స్టాండర్డ్ ఉన్నది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. అండ్ దిస్ ఈజ్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద ఫస్ట్ జెట్ ఫైటర్ క్రైసిస్. రెండవది వి టాక్ అబౌట్ అవుట్డేటెడ్ వేరియంట్స్. దట్ వెరీ ఫనీ పార్ట్. మనం ఈ ఎక్స్పోలో చూసిన, ఎగ్జిబిషన్లో చూసిన సుఖాయ్ 57 అండ్ F-35 ఇవి 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండి, 5th జనరేషన్స్. కానీ ఇప్పుడు మనం వాడుతున్న ఏవైతే మనం వాడుతున్నామో మోస్ట్లీ టాక్ అబౌట్ సుఖాయ్ 30 ఆఫ్ రష్యా, జాగ్వార్, మిగ్ ఆఫ్ రష్యా, మిరాజ్,
మిగ్, రఫేలే ఆఫ్ ఫ్రాన్స్ ఆర్ లైట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్. ఇవన్నీ కూడా మీరు చూస్తుంటే ఇవి నాట్ ఈవెన్ టచింగ్ ద 4th generation. నౌ దిస్ యాక్చువల్లీ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఇంతకంటే మనం hope you understand that when the countries are going for the 5th generation, in fact, Russia మనం మాట్లాడుతుంటే ఈ రష్యా అండ్ అమెరికా, నాట్ ఓన్లీ దట్, యూరోప్లో మనం మాట్లాడుతున్న స్వీడన్, అండ్ దే డూ హ్యావ్ అన్ అడ్వాన్స్. చైనా కూడా 5th generation కంప్లీట్ అయిపోయి నౌ దే ఆర్ డూయింగ్ ఏ ప్రోటోటైప్ ఆన్ 6th generation. ఆల్రెడీ 2 వేరియంట్స్ కూడా రిలీజ్ చేశారని చెప్పేసి న్యూస్లో వచ్చింది. మరి ఇంత ఛాలెంజ్గా ఉన్నప్పుడు మనం ఇంకా 4th generation రీచ్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నాము అంటే డెఫినెట్లీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ద ఫస్ట్ ఛాలెంజ్ వీ హ్యావ్ ఇన్ జెట్ ఫైటర్ ఇస్ అ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్. రెండవది old variants what we are using it. Number 3 is what you talk about high foreign dependency. మీరు చూడండి, మన ఇండియాలో రీసెంట్గా 5th generation ఫైట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ దీనికోసం ఒక ప్రోగ్రామ్ ఎస్టాబ్లిష్ అయింది. మరి ఆ ప్రోగ్రామ్ ఎస్టాబ్లిష్ అయితే దాని ప్లాన్ ప్రకారంగా 2026లో 5th generation ఒక ప్రోటోటైప్ మనం తయారు చేయగలుగుతాం. 2026, దిస్ ఇస్ 2025, అండ్ 2030 కల్లా అది ఆపరేషన్కి రావచ్చు. ఈవెన్ ఆఫ్టర్ టెస్టింగ్, డిప్లాయ్మెంట్, ఇండక్షన్, ఇవన్నీ ఆల్ఫా, బీటా, గామా అని టెస్టింగ్ అయిపోయిన తర్వాత. సో వెన్ పాకిస్తాన్ ఈస్ గెటింగ్ ఆల్మోస్ట్ 5th generation రెడీ సప్లై ఫ్రమ్ చైనా అండ్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ టు మీట్ ద 4th generation ఇట్ సెల్ఫ్, సస్టైనబిలిటీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఏమంటారు. దెన్ యూ టాక్ అబౌట్ హాల్. మన ఇండియాలో ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది 1940లో ఏర్పడింది. అప్పటి నుంచి మన ఇండియాకి స్వయంగా మనం తయారు చేసుకుని ఈ జెట్ ఫైటర్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా హాలే మనకి అందజేస్తుంది బెంగళూరు నుంచి. షాకింగ్ పార్ట్ ఏంటంటే ఈ హాల్ అనేది మన ఇండియాలో పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. సో గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు డిమాండ్ చేస్తారు? ఐఏఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఎవరు సప్లై చేస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై చేస్తుంది. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై చేయాలంటే దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి డొమెస్టిక్లో తయారు చేయటం, లేదా ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం. మనం ఎప్పుడు కూడా డొమెస్టిక్కే ప్రయారిటీ ఇస్తాం. కారణం ఏంటంటే ఫారెన్ డిపెండెన్స్ ఆల్వేస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఆన్ ద బడ్జెట్ అండ్ ఆల్సో ఆన్ అదర్ ఏరియాస్. ప్రతిసారి కూడా మనం మెయింటెనెన్స్కి, ఆపరేషన్స్కి వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ దట్ విల్ కాంప్రమైజ్ అవర్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ టు. కాబట్టి డెఫినెట్లీ వి ట్రై టు పిక్ ద డొమెస్టిక్. మరి డొమెస్టిక్లో ఉన్న ఒక బాడీ అదే హాల్, ఇది ఇచ్చిన టార్గెట్స్ ఎప్పుడు కూడా మీట్ అవ్వడం చాలా కష్టం అయిపోతుంది బికాస్ ఆఫ్ ఫండ్స్, ఫంక్షన్స్, ఫంక్షనరీస్ అండ్ టెక్నాలజీ ఛాలెంజెస్. ఇవన్నీ ఉండడంతో హాల్ ఎప్పుడైతే నేను ఒక ప్రాజెక్ట్ డెలివరీ చేస్తాను అని పాటిస్తుందో ఆ ప్రాజెక్ట్ అనేది ఇప్పటి వరకు గత హిస్టరీలో మనకి ఒక డెకేడ్లో కనుక ఇస్తాను అంటే అది 2 decades వరకు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. దాట్స్ వై ద రీసెంట్ ఎయిర్ చీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది పెద్ద డిబేట్ వచ్చింది. అండ్ ఈ సెడ్ దట్ వీఆర్ లూజింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ హాల్ అనే మాట ఉన్నారు. దట్ ఈస్ సంథింగ్ వీఆర్ ట్రైంగ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్. మన క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి, మన టెక్నాలజీ స్ట్రెంగ్త్ ఎలా ఉందని చెప్పేసి. సో నౌ యూ బీయింగ్ ప్రిపేరింగ్ ఫర్ government exams, UPSC civil services, it is expected to know how our strategic defense, especially jet fighters, are under crisis. Mari diniki solution enti? How you can fix it? The solution can be understood definitely when the domestic country or the domestic companies are not meeting your supply challenges or there are some supply issues. Better you pick the foreign. Ala 2007లో మనం ఏం చేసామంటే we are trying to come with a strategy. A 5th generation fighters మాకు కూడా కావాలి. అది ఆ టైంలో 4th generationతోనే మనం స్టార్ట్ చేసాం. అలా మనం కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ని బిడ్డింగ్ పిలిచాం. దాంట్లో లాకిన్ మార్టిన్ యునైటెడ్ స్టేట్స్లో ఇది F-35 generation ఫ్లైట్స్కి చాలా ఫేమస్. అలానే రఫేలే జెట్ ఫైటర్స్ని కూడా పిలవడం జరిగింది. ఇలా 2007లో మనం ఎప్పుడైతే ఇన్విటేషన్ ఇచ్చామో 2014 వరకు అది ఇంకా నడుస్తూనే ఉంది. అండ్ బై ద టైమ్ వీ హ్యాడ్ అ క్లారిటీ ఇన్ 2014 దట్ వీ నీడ్ టు టేక్ బికాస్ ఆఫ్ సర్టన్ పొలిటికల్ ఇష్యూస్ అండ్ సర్టన్ కరప్షన్ అలిగేషన్స్ ఏవైతే నడిచాయో ఇవన్నీ ఉండడం వల్ల పెండింగ్ అవ్వడంతో దెర్ ఇస్ బీన్ ఏ కన్సర్న్ దట్ మనం నార్మల్గా 140 దరుపు రఫేలే జెట్ ఫైటర్స్ ఇంపోర్ట్ చేసుకోవాల్సింది నాట్ వీఆర్ టచింగ్ నాట్ మోర్ దెన్ 50 టుడే, ఇంకా పెండింగ్ అవుతూనే ఉంది. మరి ఇలాంటి టైంలో నా రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే యూఎస్కి వెళ్ళారో అక్కడ డొనాల్డ్ ట్రంప్ మేడ్ ఏ వెరీ సెన్సేషనల్ స్టేట్మెంట్ దట్ వీఆర్ రెడీ టు సప్లై ది F-35 5th generation fighter aircraft carriers to all the countries who are ready. నార్మల్గా ఇది ఎవరికి సబ్మిట్ చేస్తారంటే నాటోలో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే సేల్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇండియాకి ఆపర్చునిటీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా గమనిస్తున్నారు చాలామంది. ఎస్పెషల్లీ డిఫెన్స్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు అని ఒక రకంగా ప్రెషర్ పెట్టడంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద హాల్ కూడా ఆ స్థాయిలో రాలేకపోతుంది బికాస్ ఆఫ్ సర్టన్ ఇన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్. అండ్ దాట్స్ హౌ దాదాపు 21,000 ఫైటర్స్ అన్నీ కూడా వరల్డ్ వైడ్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి 8 దేశాలు ఇప్పుడు అద్భుతంగా వాడుతున్నాయి. కాబట్టి ఇండియా ఇది కనుక తీసుకుంటే
మన యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఇంకా పెరుగుతాయి అనే ఆలోచనతో పెద్ద డిబేట్ నడుస్తుంది. ద క్వశ్చన్ కమ్స్ ఇన్ అవర్ మైండ్ నౌ, వాట్ ఆర్ దీస్ ఛాలెంజెస్ దట్ వీ హ్యావ్ ఇన్ గోయింగ్ విత్ ద డీల్? ఒకవేళ కనుక మనం 5th జనరేషన్ ఫైటర్స్ ఈ F-35 కనుక మనం అమెరికా నుండి పర్చేస్ చేసినట్లయితే మనకుంటే ఛాలెంజెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి? లెట్ us get into details. Number 1, does India have to opt for F-35 offered by US President Donald Trump? ద ఆన్సర్ ఈస్ ఇప్పుడే మీకు డిస్కస్ చేసాం మనం. జనరల్గా F-35 అనేది నాటో కంట్రీస్ మాత్రమే లేదా వాళ్ళ అలైన్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. బికాస్ ఇట్ ఈస్ ద లాంగెస్ట్ సర్వింగ్ సెక్యూరిటీ ప్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్. అటాక్ ఆన్ వన్ కంట్రీస్ అటాక్ ఆన్ ఆల్. కాబట్టి ఒక చాలా బలమైన దృఢమైన సెక్యూరిటీ అలయన్స్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే బికాస్ ఇట్స్ నాట్ ద కంట్రీస్ బట్ దే టెక్నాలజీ మేక్ దెమ్ గ్రేట్. దాంట్లో మెంబర్షిప్ కాకుండా ఇండియాకి టెక్నాలజీ వస్తుంది అంటే ఎక్విప్మెంట్ వస్తుంది అంటే హూ విల్ సే నో టు దాట్? అండ్ దాట్ టు ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. ఇది ఏదో ఈ రోజు ప్రాజెక్ట్ చేసుకుని రేపు డెలివరీ కాదు, ఇట్స్ గోయింగ్ టు బి డెకెడల్ ప్రాజెక్ట్స్. ఒకవేళ కనుక మనం అది తీసుకుంటే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ వీ హ్యావ్, opportunities we have? Definitely, though we are not a member of NATO, still we get that treatment. Number 2, we are trying to build the relations between India and America back. ఎందుకంటే ట్రంప్ కూడా ఇప్పుడు కూడా నమస్తే భారత్, నమస్తే ఇండియా అనే క్యాంపెయిన్స్తో ఇప్పుడు కూడా ఇండియాని ప్రయారిటీగా మాట్లాడడం మొదలెట్టారు. సో ఈ టైంలో కనుక ఫస్ట్ ట్రంప్కి వచ్చిన నెల లోపటే ఈ యొక్క డీల్ మనకు ప్రపోజల్ వచ్చింది అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ట్రైంగ్ టు షో దట్ వీ ఆర్ ఇట్స్ అమెరికాస్ గుడ్ ఫ్రెండ్. ఇన్ఫ్యాక్ట్ నువ్వు కనుక కొనుక్కోకపోతే నీ పక్క నేబరింగ్ కంట్రీస్కి బహుశా లోన్ అన్న ఇచ్చి వాళ్ళు అమ్ముతూ ఉంటారు, లైక్ మేబీ పాకిస్తాన్ ఆర్ మేబీ అదర్ నేబరింగ్ కంట్రీస్. సో డెఫినెట్లీ మెనీ ఎక్స్పర్ట్స్ సే దట్ ఇట్స్ అ గుడ్ డీల్ దట్ వీ షుడ్ టేక్ అన్ ఆపర్చునిటీ. నెంబర్ 2, వాట్ అబౌట్ ద డిఫెన్స్ డీల్స్ విత్ రష్యా? దట్స్ అనదర్ వన్. ఇప్పటివరకు మనం వాడుతున్న మిరాజ్ కానీ సుఖాయ్ ఫ్లైట్స్ మనం మాట్లాడుతున్నట్లయితే బోత్ అట్ ద మిలిటరీ లెవెల్ అండ్ ఆల్సో అట్ ద సివిల్ పర్పస్లో ఆ టెక్నాలజీ మనం వాడడం జరిగింది. సమస్య ఏంటంటే ఈ రష్యా మనం 2021లో ఎప్పుడైతే 2+2 డిఫెన్స్ డీల్ మాట్లాడుకున్నామో దాని తర్వాత నుంచి యుక్రెయిన్ వార్ వచ్చినప్పుడు మన బ్రహ్మోస్ మిజైల్, బికాస్ కాంబినేషన్ ఆఫ్ రష్యా అండ్ ఆల్సో ఇండియాస్ స్ట్రాటజిక్ టెక్నాలజీ, వీళ్ళ మధ్య బహుశా ఏమైనా ఇబ్బంది కలగొచ్చు, స్కోప్ అయితే ఉంటుంది అంటారు మహా మేధావులు. సో డెఫినెట్లీ టు బి అండర్స్టూడ్ దట్ ఈ యొక్క అమెరికన్ పర్చేస్ దట్ అమెరికన్ వాట్ వీఆర్ పర్చేసింగ్ ఫ్రమ్ ద F-35 ఇది గనక రష్యాకి ఇబ్బంది అయినట్లయితే దెన్ డెఫినెట్లీ అప్పుడు మనకి ద గుడ్ ఫ్రెండ్ దట్ ఇస్ రష్యా వీ మే హ్యావ్ సమ్ ఛాలెంజెస్. అండ్ వీఆర్ నాట్ సేయింగ్ దట్ సుఖాయ్ 57 ఈస్ నాట్, ఇది కూడా 57 కూడా 5th జనరేషన్ ఫైటరే. అలాంటప్పుడు మనం ఎందుకు అమెరికాని పిక్ చేసుకోవాలి అంటే మేబీ ఇప్పటివరకు మనం డీల్ చేసినది కూడా రష్యానే. కాబట్టి లెట్ us గివ్ ఆల్సో ఛాన్స్ టు అమెరికా. ఇది కూడా కొందరు ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ఇట్స్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ఇండియా రిలేషన్స్ విత్ అమెరికా అండ్ ఆల్సో విత్ రష్యా. నెంబర్ 3, why were the plans to acquire Sukhoi 57 dropped? 57 తీసుకునే ఆలోచన ఉంది మనకి, కానీ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇప్పుడు దే ఆర్ షోయింగ్ ద ఇంక్లినేషన్ టువర్డ్స్ ఓన్లీ అమెరికా బట్ నాట్ రష్యా. కారణం ఏంటి అంటే నెంబర్ 1, ఇట్ ఈస్ కాస్టింగ్ హ్యూజ్ $1 billion, ఇన్ ఫ్యాక్ట్ మచ్ చీపర్ దాన్ అమెరికా బట్ మోర్ కాస్ట్లీ టు ఇండియన్ పర్చేజెస్. ఈ 57 5th జనరేషన్ కాబట్టి వీళ్ళు జనరల్గా కేవలం ఆర్డర్ తీసుకుంటారు, డిప్లాయ్ చేస్తారు. అది కూడా టైమ్లెస్, మేబీ టేకింగ్ ఏ డెకేడ్ ఆఫ్ టైం. కాకపోతే వీళ్ళు టెక్నాలజీ మాత్రం ట్రాన్స్ఫర్ చేయరు. దాట్స్ అనదర్ ఛాలెంజ్. ఎవరు కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయరు. మరి దీనిలో స్పెషల్ ఏమిటి అంటే డౌన్ ద లైన్ 10 decade తర్వాత కూడా మీరు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయకపోతే అప్పుడు బహుశా ద గ్లోబల్ ప్లాట్ఫామ్లో 7th or 8th జనరేషన్ రావచ్చు. అప్పటికీ మనం 5th జనరేషన్ మనం తయారు చేసుకోవడం మనకి రాకపోతే వాట్స్ ద పర్పస్ ఆఫ్ ట్రైంగ్ టు లెర్న్ అదర్ ఆర్ ట్రైంగ్ టు గెట్ ప్యాక్ట్ విత్ ఇన్ అదర్ కంట్రీస్ విత్ రెస్పెక్ట్ టు డిఫెన్స్ క్యాపబిలిటీ బిల్డింగ్? That's why some experts say that as the technology transfer and also there is a continuous challenges. ఎందుకంటే మన INS విక్రమాదిత్య చూస్తున్నా, మన S-400 ట్రయంఫ్ మిజైల్స్ మనం మాట్లాడుతున్నా, ఇవన్నీ కూడా పక్క దేశాలు లేకని కాదు, పక్క దేశాల్లో కూడా ఉన్నాయి. బట్ వీ ట్రై టు సే దట్ రష్యాస్ రూబుల్ అండ్ ఇండియన్ రూపీ హ్యావ్ సర్టెన్ గుడ్ అండర్స్టాండింగ్స్. కాబట్టి తక్కువలో మనకు వస్తుంది, అది కూడా లంసమ్ డెలివరీ చేయగలుగుతున్న ఆలోచనతో మాత్రమే ఈ ఒప్పందాన్ని మనం ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు కూడా ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ఇప్పుడు రష్యాతో కంటే వీ నీడ్ అ బెటర్ రిలేషన్స్ విత్ అమెరికా. దాని గల కారణం కూడా ఏమిటి? ఇట్స్ బికాస్ సో దెర్ ఈస్ అమెరికన్ డిఫెన్స్ పాలసీ విచ్ టాక్స్ దట్ కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సిటీస్ త్రూ శాంక్షన్స్ అని చెప్పి శాంక్షన్స్ యాక్ట్. అంటే అమెరికాలో గనక డిఫెన్స్ ప్రోగ్రామ్ ప్రకారం ఎవరైతే వాళ్ళకి కస్టమర్గా మారి వాళ్ళ డిఫెన్స్ని వీళ్ళు టెక్నాలజీని వాళ్ళు కనుక వాడుతూ ఉంటారో వాళ్ళు ఆ టెక్నాలజీ వాడుతున్నప్పుడు వేరే దేశాలతో ఎప్పుడు కూడా అమెరికాకి ఇబ్బంది గల టెక్నాలజీని వీళ్ళు ప్యారల్గా వాడకూడదు అని చెప్పేసి ఒక యాక్ట్ చేసుకున్నారు.
సో డెఫినెట్లీ ఇప్పుడు కనుక ఇండియా కనుక అమెరికన్ F-35 పర్చేస్ చేసినట్లయితే డెఫినెట్లీ రష్యాతో స్నేహ సంబంధం తగ్గిపోవడమే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇప్పుడు కూడా మనం ఆ టెక్నాలజీ వాడుకునే అవకాశం ఉండదు. దట్స్ హౌ గ్లోబల్ ఛాలెంజెస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దెన్ వీ టాక్ అబౌట్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ అన్ ఇండిజినియస్ ఫైటర్. నౌ దాట్స్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. 2010లో ఎప్పుడో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు డిమాండ్ ఇవ్వడం జరిగింది, మాకు 4th జనరేషన్ ఫైటర్ కావాలి అని. అప్పట్లో ఉన్న స్ట్రాటజీ, ఉన్న లిమిటెడ్ టెక్నాలజీ బడ్జెట్తో మనకున్న క్యాపబిలిటీస్తో హాల్కి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు హాల్ తేజాస్ అనేది లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది వచ్చేసరికి దాదాపు ఒక 10 years దాటిపోయింది. బై ద టైమ్ ఇట్ వాస్ డిప్లాయ్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అప్పుడు ఉన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్కి ఇది నచ్చలేదు. కారణం ఏంటంటే ఇది అవుటేటెడ్ టెక్నాలజీ ఉంది, దీనిలో నాకు అడ్వాన్స్ వేరియంట్ కావాలంటే మళ్ళీ దీన్ని Mark 1, Mark 2 ఇవ్వడం జరిగింది. ఈ Mark 1, Mark 2 విచ్ ఈస్ యాక్చువల్లీ బీన్ ఎ వెరీ బిగ్ కన్సర్న్. కారణం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఆన్ పార్ట్ ద గ్లోబల్ స్టాండర్డ్స్ అండ్ ఈ టెక్నాలజీ కూడా ఫ్రీక్వెంట్గా ఫెయిల్ అవుతుందని చెప్పేసి అండ్ దీంట్లో చాలా డిబగ్గింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు కూడా దే ఆర్ నాట్ రెడీ టు గివ్ ద ప్రాజెక్ట్ టు హాల్. ఎందుకంటే మన పక్క దేశాలు ఎప్పుడైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వాడుతున్నారో మన డొమెస్టిక్ స్టాండర్డ్స్ అనేది ఇస్ నాట్ అప్ టు ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇట్స్ ఎ బిగ్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. వీళ్ళు Mark 1 LCA, Mark 1, Mark 2 ఇవ్వాల్సిన టార్గెట్ కంటే చాలా డిలేలో ఉన్నారు. దాదాపు 2 decades డిలే ఉంది. దానితోడు ఇవ్వాల్సిన 40 ఫైటర్స్ కూడా ఇప్పటికీ డెలివర్ కావట్లేదు. అందుకే ఎయిర్ చీఫ్ అనే వ్యక్తి రీసెంట్గా చీఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీరు వాస్ హైలీ డిసప్పాయింట్ విత్ ద హాల్ ఫంక్షన్. మరి దీని గల కారణం ఏమనుకుంటున్నారు మీరు? Try to mention in the comment. Definitely, if HAL is not being on par with the global standards, మీరు చూడండి ప్రైవేట్ అక్విజిషన్ కూడా డిఫెన్స్ అక్విజిషన్లో రాబోతుంది. ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పుడు కనుక హాల్ ఈ స్థాయిలో కనుక కొంచెం ముందడుగు వేయకపోతే దెన్ డెఫినెట్లీ హాల్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద బ్యాక్ యార్డ్. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ టెస్టింగ్ టైమ్ ఫర్ ద హాల్ టు ప్రూవ్ ఇట్స్ మెటల్ అండ్ స్ట్రెంగ్త్. అండ్ ఫైనలీ ఈస్ ఇండియా డిపెండింగ్ ఆన్ ఫారెన్ క్యాపిటల్స్ అండ్ టెక్నాలజీ? ఇండీడ్ ఎస్ అనే చెప్పాలి. మన ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్ ప్రకారం LCA తయారు చేసాము, హాల్కి ఇచ్చాము, అది వాస్ నాట్ కీపింగ్ ఆన్ పార్ విత్ ద స్టాండర్డ్స్. అండ్ ఇప్పుడు మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్ ప్రకారంగా AMCA అడ్వాన్స్ మీడియం క్యారియర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ స్ట్రాటజీతో మనం ముందడుగేస్తున్నాం. ఇది కనుక జరగాలి అంటే ఖచ్చితంగా ఇన్ ద లాంగ్ రన్ యూ హ్యావ్ టు డిప్లాయ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిఫెన్స్ బడ్జెట్ టు ద డిఫెన్స్ క్యాపబిలిటీ డెవలప్మెంట్. మరి దీని ప్రకారంగానే 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది మనకి బహుశా 2026 కల్లా ప్రోటైప్ వస్తుంది. అది 2030 కల్లా టెస్టింగ్ డిప్లాయ్మెంట్ అయిపోయి 2035 కల్లా ఫుల్ ఫ్లెజ్లో పనిచేస్తుంది అంటారు. సో ఇన్ ద లాంగ్ రన్ డెఫినెట్లీ వీ నీడ్ టు స్ట్రెంగ్థెన్ ద ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్ ఆఫ్ AMCA. బట్ ఇన్ ద షార్ట్ టర్మ్ అడిగినట్లయితే వీ నీడ్ టు టేక్ ద ఆపర్చునిటీ ఆఫ్ ఐదర్ అమెరికా ఆర్ రష్యా అండ్ ట్రై టు డ్రా యాజ్ గుడ్ యాజ్ బ్యాలెన్స్ such a way our defense strategy is not getting compromised any nearby. Thank you. Jai Hind.